మద్యపాన ప్రియుల పొట్ట కొడుతున్నారు జగన్ అంటూ అరిచిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి. తమ్ముళ్ళు మీరు పగలంతా పనిచేసి వచ్చి సాయంత్రం ఒక క్వార్టర్ తాగితే మంచిది బాగుంటుంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు నిజంగా ఇంట్రోస్పెక్ట్ చేసుకోరు. రాష్ట్ర ప్రజలు వాళ్ళని ప్రశ్నించాల్సిన పరిస్థితి. మరి నకిలీ మద్యంతో ఎవరి ప్రాణాలు హరిస్తున్నారు? ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మద్యపానానికి దూరంగా ఉండాలి. నిజంగా అలవాటు పడ్డ వాళ్ళైతే వాళ్ళ ఆరోగ్యాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఇక్కడ బెల్ట్ షాపులు కాదు, వైన్ షాపులు కాదు, బార్లలో యథేచ్ఛగా నకిలీ మద్యం సప్లై అవుతుంది అనేది ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. టీడీపీ నాయకులు పట్టుబడుతున్నారు. సో మీ ఆరోగ్యం బాగుండాలంటే ఒకసారి పరీక్షించుకోండి. నిజంగా అంతా బాగానే ఉంటే మంచిదే, కానీ మీ లివర్ కానీ ఈ నకిలీ మద్యం వల్ల ఎంతవరకు డ్యామేజ్ అయిందో ఒకసారి పరీక్షించుకుంటే మీ హెల్త్కి మంచిది. రైట్. ఇక నకిలీ లిక్కర్తో ఏపీ ప్రజలు బెంబేలెత్తిపోతుంటే ఇప్పుడు బీర్లు కూడా కల్తీ చేస్తున్నారు. కల్తీగాళ్ళు కృష్ణా జిల్లా కేసరపల్లిలో నకిలీ బీర్ యువకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ వైన్ షాప్లో 3 బీర్లు కొంటే ఆ యువకులకు అందులో ఒక బియర్ నకిలీది వచ్చిందని ఆరోపిస్తున్నారు. వాళ్ళు వైన్ షాప్లోనే గ్లాస్లో పోయించి ఆ సేల్స్మెన్ను నిలదీశారు. కల్తీ బీర్లు అమ్మి తమ ప్రాణాలు తీస్తారా అని వైన్ షాప్ సేల్స్మెన్ను క్వశ్చన్ చేశారు బాధిత యువకులు. దీంతో ఆ సేల్స్మెన్ మద్యం డిపో నుంచి వచ్చిన మద్యం అమ్మడం వరకే మా పని అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వైన్ షాప్ వద్ద జరిగిన సంభాషణ అంతా వీడియో తీసిన యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీలో కల్తీ మద్యం వెచ్చలవిడిగా వైన్ షాపుల్లో అమ్ముడు అవుతోందని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని ఆ యువకులు చెప్తున్నారు. లిక్కర్ అలాగే బీర్లు కూడా తాగేవాళ్ళు 1కి 2 సార్లు పరీక్షించుకోవాలన్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 3 బీర్లు తీసుకున్నాను. ఒకసారి నీళ్ళ బీరా చెప్పండి. మూతలో పోయి ఇంకో బీర్ పోయి ఏమైనా చెప్పు నాకు ఇంకో బీర్ పోయి ఇది పోయి కాదండి. మీకు చెప్పండి, డబ్బులు కొడతా డబ్బులు పోతారు విషయం చెప్పండి. నీళ్ళే నీళ్లు అన్న ఎలాగొచ్చింది గ్లాస్ కట్టే మీరు ఏమంటారంటే నీళ్ళు అంటారు. గ్యాస్ ఇప్పుడు మనకి ఏంటంటే బీరు వస్తే మన ఫ్రిడ్జ్ లో పెట్టిస్తాం వరకే మనం కాదుగా. వచ్చిన బీరు ఫ్రిడ్జ్ లో పెట్టిస్తాం వరకే మా డ్యూటీ. అది వాస్తవం. అది సపోర్ట్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. నువ్వు పోసింది ఎలాగేగా ఎలాగైనా పోయాను. ఆయన పోసాడు కదా, అది ఎలాగైనా పోయి దానికే ఉంది. అది చూడు, అది నువ్వు వచ్చింది, అది వచ్చింది. తాగో నీళ్ళు అని చెప్పి తీసుకొచ్చావు అంతే. నీ దగ్గర ఇది నిజమా కాదా నువ్వు చెప్పు. కలర్ చూడు అన్నా, పోనీ కలర్ తేడా కూడా తెలియట్లేదా? మీ ఓనర్ ఎవరన్నా? బోష్ గారు. ఎవరు? బోష్ గారు రైతు. బోష్ ఎక్కడ? గన్నవరమే. తమ్ముడు